కార్ని ఫాలో. అన్నా ఏం చేస్తున్నావునా? ఏంటి విషయం? అన్నా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చబోస్తున్నారు. ఇక్కడేం చేస్తున్నావు? అటు చూడన్నా, హడావుడి చేస్తున్నారు. అయ్యో, కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోల్ అయిపోయింది. రే ఈడేం సెక్యూరిటీ రా? అన్నా అర్జెంట్ ఏం లేదన్నా, నిదానంగా రా. బ్రో ఇదే కుబేరమో, లైట్ నుంచి వెళ్దాం. సార్ ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి? చాక్లెటా, ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్? చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నిన్ను ఆప్షన్ లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వచ్చావు. నిన్ను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు, నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్, నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్ అది? యుఎఫ్సి మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ ను నువ్వు మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు. నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్? అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్ అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకొని పైకి రా. బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి.
టైర్లో దూరిపోతావా ఎవడ్రా? నాన్న ఎరా రన్నింగ్ రేస్ పెట్టుకున్నావా ఏంటి? గొలుసు. ఆ? నువ్వా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. రేయ్ జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు బంధాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోక్కున్నా. అయితే నువ్వు అలాగే సంకలో గోకుంటూ దుబ్బే తెలుసు, తెలుసు, తెలుసు. దుబ్బేరా. పటాసు ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినీ తగలెట్టి పారదుబ్బాడు. పటాసు తగలెట్టే రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, దూపం వేయకూడదు నాన్న. దూపం అయిపోతే పండదు నాన్న. రేయ్ విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పి చావంట్రా. గొలుసా దీని అంతటికి కారణం ఎదురింటి సాధన గొలుసా. దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్లి స్వాతి ముత్యం రా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చేవారం నేను వచ్చేస్తానా? ఆహా ఏం వినయం. తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. ఏయ్ అక్క నువ్వే పట్టుకో అక్క. ఏంటి ఏం పిల్ల చాలా సేపటి నుంచి నుంచున్నావు, నీకేం కావాలి? ₹1 చిక్ ఇవ్వు. ఇవ్వండి. ఏంట్రా రాత్రి డర్రు బుర్రని Yes, bro. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయిపో. పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడరా పరువు? పక్కింటి వాళ్ళని అడిగా. సీరియస్ గా అడుగుతున్నాను, రేయ్. జోక్ కాదు. పక్కకు పోండ్రా. యా? ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తది? Oh, God. ఏమ్మా స్కూలుకు వెళ్లే పిల్లవి బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. లేదు అంకుల్, ఆ? బెల్ కొడితే సౌండ్ వస్తుంది. వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు, అందుకే. నువ్వు వెళ్ళమ్మా. మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావా ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ వంటి వెళ్లే ఈ రోజుల్లో మన గలీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాకా? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మూసాయి తెలుసమ్మా నీకు? మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు నువ్వు ఏం ఏదో సాధన ఎంత పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తున్నావు? మరి 70K సాలరీ ఆంటీ, టైంకి వెళ్ళాలి కదా. 70K అంటే ఎంతో తెలుసా మీకు? 70,000. హే కిరాణా మ్యాన్, చిక్ షాంపూ ఉందా? 5 లీటర్లలో. 5 లీటర్లకే కిరసనాలు అయితే ఉంది. దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టమాటా, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రాకలీ ఉందా? కోళ్ళవి నా దగ్గర ఉండవండి. కంట్రీ బ్రోడ్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్ లెటర్స్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవమ్మా. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ్ వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అమ్మ 1 కిలో ఇవ్వు. సరే వదిలేయండిరా. ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, ₹10 సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది. ఇదో పెద్ద మ్యాటరా? అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగాల దగ్గర గాడ్. అంతలా ఏం చేసిందా పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? బ్రో సినిమా అయిపోయింది, పద పోదాం. అమ్మయ్య, సాధన ఆధారం మోగింది. ఇక చకచకా వెళ్లి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంట్ గా ఇన్ని పూడ్చిపెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. ఇది పొద్దున్న లేచి ఎక్సైజ్ చేయడానికి ఆ రాయి లేవరా? ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా, ఇంకేంటి? మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రో మనం స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రో. అమ్మయ్య, సాధన ఆధారం ఇంకా మోగలేదనుకున్నాను, మోగింది. వీడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు?